ఫోర్స్ అనేది విలేజ్లో మన రూరల్ మండల్లో అయితే డిప్యూటీ తహసీల్దార్, ఈఓపిఆర్ఆర్డి, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అండ్ 3 ఏఎస్ఐ ఆర్ హెడ్ కానిస్టేబుల్ అండ్ 3 కానిస్టేబుల్స్ అనేది ఉంది. అర్థమైంది కదండి, ఏం చేయాలని అర్థమైందా మీకు? ఎస్హెచ్ఓ గారు పక్కన ఉన్నది అర్థమైంది సార్. ప్రైమరీ కాంటాక్ట్స్ కాదండి, 2 ఉన్నాయి ఇక్కడ మనకి. కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నది మహిళా పోలీస్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇష్యూస్ వస్తున్నాయి ఏంటంటే రాంగ్ పర్సన్. ఈ సిమ్టమాటిక్ కేసెస్ ఐడెంటిఫై చేసి పాజిటివ్ కేసుల్ని డిటెక్ట్ చేయడం అనేది ఆఫీసర్, ముఖ్యంగా ఆయన ఇంపార్టెంట్ మెంబర్. తర్వాత ఎంపీడీఓ ఏదైనా పాజిటివ్ కేసు అంటే ఎవరైనా కరోనాకి గురైతే ప్రైమరీ కాంటాక్ట్స్ కి పాజిటివ్ కేసుకి సంబంధం లేకపోతే ఎందుకు ప్రైమరీ కాంటాక్ట్ కింద నమోదు చేశారో అర్థం కావట్లా. హాస్పిటల్ కు కానీ అంటే ట్రీట్మెంట్ కి అర్లీగా ప్రజెంట్ చేయాలి. ట్రీట్మెంట్ కెన్ బి అట్ హోమ్ ఐసోలేషన్ కావచ్చు, లేదా ట్రిపుల్ సి కావచ్చు, లేకపోతే మనకు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కావచ్చు. ఏదైనా ట్రీట్మెంట్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే అర్లీగా మనం దాన్ని ప్రజెంట్ చేయాలి ట్రీట్మెంట్కి. టెస్ట్ చేసి ఫాస్ట్గా మనం ఈ రిజల్ట్ డిక్లేర్ చేసుకొని ఆ తర్వాత పాజిటివ్ కేసుని ఎలా మేనేజ్ చేయాలనేది అది ఒక సపరేట్ లెవెల్. సిమ్టమాటిక్ సర్వే, ఇప్పుడు వాలంటీర్స్ మనకి సిమ్టమాటిక్ సర్వే చేస్తున్నారు. సో సిమ్టమాటిక్ సర్వేలో ఎవరైనా కానీ ఐడెంటిఫై అయితే వాళ్ళు కూడా టెస్ట్ చేయించాలి. ఆర్టీపీసీఆర్ శాంపుల్ తీసుకున్నప్పుడు విత్ ఇన్ 24 hours శాంపుల్ అనేది విత్ రిజల్ట్ మనకి ల్యాబ్కి రీచ్ అవ్వాలి. ఎవరైనా సిఎస్ కానీ ఏదైనా డౌట్ ఉందా, ఆర్ ఎనీ ఎంపీడీఓ, తహసీల్దార్, కమిషనర్ దృష్ట్యా కర్ఫ్యూ ఇంపోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీఓఆర్టీ నంబర్ 192 ద్వారా నిన్న సాయంత్రం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పుడు నాతో పాటు 2 జాయింట్ కలెక్టర్స్ అట్లాగే ఎస్పీ అందరం ఉన్నాం. ముఖ్యంగా మండల స్థాయిలో ఏవైతే ఇప్పుడు ఈ మెజర్స్ అన్నీ ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కటింగ్ ఎడ్జ్ లెవెల్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ 14 రోజుల పాటు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మనం గట్టిగా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని మనం కంట్రోల్ చేయలేం. చాలా ఫాస్ట్గా ఇప్పటికే కోవిడ్-19 స్ప్రెడ్ అయిపోయి ఉంది. టెస్టులు చేస్తుంటే మరి పాజిటివిటీ రేట్ విపరీతంగా ఉంది. మీకు తెలుసు, నిన్ననే దాదాపు 1700 కేసులు పైచీలకు రిపోర్ట్ అయినాయి. ఇవాళ 2000 రిపోర్ట్ అయినాయి. సో హైయెస్ట్ నెంబర్ రిపోర్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కమ్యూనిటీలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యి ఉంది. కాబట్టి మూమెంట్ ఆఫ్ ది పీపుల్ని అట్లాగే యాక్టివిటీని కూడా మనం గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్రోటోకాల్ ప్రకారం కట్టడి చేయకపోతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ స్ప్రెడ్లో వల్నరబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్కి ఈ కోవిడ్-19 గురైనప్పుడు మనకు హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి యాక్టివిటీ అయ్యింది. ఇప్పటికే అన్ని హాస్పిటల్స్లో బెడ్స్ అన్నీ కూడా ఆక్యుపై ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ కోసం డిమాండ్ ఎక్కువైంది. ఆక్సిజన్ సప్లై చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల కొన్ని జిల్లాల్లో మీరు ఇప్పటికే కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం కూడా చూశారు. మన జిల్లాలో కూడా ఈ ఆక్సిజన్ సప్లై మేనేజ్మెంట్లో చాలా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ మరి జేసీ గారు కానీ అట్లాగే హాస్పిటల్లో పనిచేసే సూపరింటెండెంట్, అక్కడ పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంకా ఒక నోడల్ ఆఫీసర్ జిఎం డిఐసిని వేసాం. అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి పోలీస్ సహకారంతో ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. సో దీని కంటెక్ట్కి కారణం మనం కట్టడి చేయకపోతే కేసులు ఎక్కువ అవుతాయనే విషయం మీరందరూ కూడా గుర్తిరగాలి. ప్రతి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ పరంగా ఏదో ఒక ప్రయారిటీ మీద కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా కమ్యూనికేషన్ అవుతూ ఉండొచ్చు. వాటి మీద కూడా రివ్యూలు కూడా జరుగుతూ ఉండొచ్చు కూడా. సో అంత మాత్రం చేత కోవిడ్ విషయానికి వచ్చేటప్పటికి అది రోజువారీగా మనం అటెండ్ అయ్యాల్సినటువంటి ఒక యాక్టివిటీ. ఇట్ ఈస్ ఏ డైలీ డ్యూటీ. ఈరోజు మనం కోవిడ్ డ్యూటీ చేసాం కాబట్టి రేపు మనం చేయకపోయినా నష్టం లేదు, లేదా ఎల్లుండి చేయకపోయినా నష్టం లేదు అనేటువంటి ఒక భావన ఇటువంటి పరిస్థితుల్లోనూ ర్యాంక్ అండ్ బాటమ్ విలేజ్ లెవెల్లో పనిచేసే ఫంక్షనరీ నుంచి జిల్లా స్థాయిలో మా స్థాయి వరకు కూడా ఎవరు కూడా అట్లాంటి భావన మన మైండ్లోకి రాకూడదు. కోవిడ్ అనేది టోటల్గా నార్మల్సీ రీస్టోర్ అయ్యి మళ్ళా ఒకసారి మరి ఎమర్జెన్సీ
మనకు పోయింది అని చెప్పి అఫీషియల్గా నామ్స్ ప్రకారం మళ్ళా డీనోటిఫై చేసినంత వరకు ఈ ఏదైతే నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ నోటిఫై అయిందో అది మళ్ళీ డీనోటిఫై అయినంత వరకు మనం కోవిడ్ డ్యూటీని రోజువారీగా అటెండ్ అవ్వాల్సినటువంటి డ్యూటీగా భావించి ఏ డ్యూటీ ఎవరికైతే అప్పచెప్పామో అది చేయాల్సిందే, అన్లెస్ అదర్వైజ్ మీకు ఏదన్నా ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఉంటే తప్ప. సో అట్లాగే కొంతమంది ఓసారి మాకే డౌట్ వచ్చే రకంగా కొంతమంది మరి ఇదిగో కోవిడ్ అంటున్నారు. సో అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు సేవ చేసే బాధ్యత మన భుజాల మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా కోవిడ్ డ్యూటీ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని అవాయిడ్ చేయాలన్నటువంటి ఆలోచనకు రావడం కానీ లేదా నెగ్లిజెన్స్ చేయాలన్నటువంటి ఆలోచన కానీ రాకుండా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చూస్తున్నాను. సో ఇందాక చేతన్ కొద్దిగా రొటీన్ కోవిడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏవైతే కొన్ని డిఫెక్ట్స్ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నాయో అవి మీ దృష్టిలో పెట్టాడని చెప్పారు. ఈ కర్ఫ్యూకి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎంపీడీఓస్ అట్లాగే ఎంఆర్ఓస్ చెప్తున్నా మీరు ఎంత ఎఫిషియెంట్గా సెక్రటరియట్స్ని అవి అర్బన్ ఏరియాలో ఉన్న వార్డ్ సెక్రటరియట్స్ కానీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరియట్స్ కానీ వాటి యొక్క ఫంక్షనాలిటీలో మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేయించాలి. కాబట్టి ఈ సెక్రటరియట్లో పనిచేసే ఫంక్షనరీస్ వాళ్ళకు అసోసియేటెడ్గా పనిచేసేటువంటి వాలంటీర్స్ కానీ లేదా కొంతమంది మనకు గవర్నమెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి డిఆర్డీలో విఓఏలు ఉన్నారు, మన డామా పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ లేదా మేట్స్ వీళ్ళంతా కూడా మన ఎన్ఆర్జీస్ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనం వాలంటీర్స్ కాకుండా మన అంగన్వాడీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. సో ఈ రకంగా సెక్రటేరియట్ అట్లాగే ఇట్లాంటి ఇంకా క్లోజ్గా హౌస్ హోల్డ్స్కి పనిచేసేటువంటి ఈ వాలంటీర్స్, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సెక్రటేరియట్లో వాళ్ళు సినర్జీతో పనిచేయాలి. వాళ్ళంతా కన్వర్జెన్స్ మోడ్లో సినర్జీతో పనిచేయాలి. ఈ టైంలో ఏంటంటే ఓన్లీ సిమ్టమాటిక్ కేసెస్ మీద మనం దృష్టి పెట్టాం. సిమ్టమాటిక్ కేసెస్ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండాలా. సో విలేజెస్ కానీ లేకపోతే వార్డ్స్లో ఉన్నటువంటి సెక్రటరియట్స్ పరిధిలో ఈ ఫంక్షనరీస్ అందరూ కూడా కంటిన్యూస్గా కమ్యూనిటీని సర్వేలెన్స్లో పెట్టుకొని ఎక్కడైనా సరే సిమ్టమ్స్ వ్యక్తమైనటువంటి ఒక పర్సన్ మనకు ఏ ఇంట్లో ఉన్నా సరే వెంటనే మనం డిటెక్ట్ చేయాలా. మనం డిటెక్ట్ చేయడమే కాకుండా కమ్యూనిటీ కూడా అట్లాంటి లక్షణాలు ఎవరికైనా వస్తే వెంటనే నేను చెప్పాలన్నటువంటి ఒక అవగాహన కూడా కల్పించాలా. సో ఈ రెండు రకాలుగా మనం స్టెప్స్ గట్టిగా తీసుకున్నప్పుడే ఈ కరోనాను మనం కంటైన్ చేయగలుగుతాం. కాబట్టి సేమ్ టీమ్, all the team members in the field, SHOs, LDOs, MROs, I think 70-80% ఇప్పటికే the same team is there in the field. ఏదైతే లాక్డౌన్ 1లో లాస్ట్ ఇయర్ ఉండేది. కాబట్టి మీరందరూ కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు చేయాల్సింది ఏంటి, తగ్గించేది ఏంటి. ఇన్ఫ్యాక్ట్ బహుశా ఈసారి అయితే లాస్ట్ టైం కన్నా కొంచెం ఈజీగానే ఉంటుంది ఒక విధంగా చూస్తే. ఎందుకంటే ఈసారి గవర్నమెంట్ ఉద్దేశం కూడా లాక్డౌనే కాకుండా కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టడం, కోవిడ్ నిమిత్తం రెగ్యులేషన్స్ చేయడం అనే గవర్నమెంట్ ఉద్దేశం. లాస్ట్ టైం లాగా కాకుండా. కాబట్టి కొంచెం మనము కోఆర్డినేషన్తో పని చేస్తే ఈజీగా అంతా అయిపోతుంది. మనం కూడా ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి పోలీస్ సైడ్ నుంచి కూడా మరీ గట్టిగా పోకుండా అవేర్నెస్ మోడ్లో పోయాము. జనాల మధ్యలో వాళ్ళ మైండ్లో ఒక చేతన రావాలనే ఉద్దేశంతో చేసాము ఈరోజు. రేపటి నుంచి కొంచెం స్ట్రిక్ట్గా పోతాము. కానీ ఇందులో ఖచ్చితంగా ఇందాక సార్ చెప్పినట్టు ఆ కోఆర్డినేషన్ ఏంటంటే అది క్షేత్రస్థాయిలో జరిగే అది పని. అది ఖచ్చితంగా ఇవి రిలీజియస్గా పాటించుకోండి. మాకు ఉన్న 2 వారాలు 14 రోజులు ఖచ్చితంగా ప్రతిరోజు కలవండి అండ్ హ్యావ్ అ కోఆర్డినేషన్. అండ్ మై రిక్వెస్ట్ ఇస్ దట్ ఈ కర్ఫ్యూ క్లోజింగ్ టైంకి 12 o'clock మనము కర్ఫ్యూ స్టార్ట్ చేస్తాము, అంతా యాక్టివిటీస్ అంతా క్లోజ్ చేస్తాము. ఆ టైంకి SHO గారు, MRO గారు, MDO గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడైనా ఆయన ఉంటే ఆయన మీరు ఈ టీమ్గా ఒక బృందంగా ఒక జాయింట్గా కొంచెం పబ్లిక్లో కనపడితే కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరూ ఒక టీమ్గా ఉండి కొంచెం గట్టిగా ఉంటున్నారని ప్రభుత్వం కూడా ఒక
గవర్నమెంట్ కి కూడా ఒక ఫేస్ వస్తుంది, విజిబుల్ ఫేస్ గా మీరందరూ ఉంటారు. అండ్ ఇట్ విల్ లుక్ గుడ్ అండ్ ఇట్ విల్ ఆల్సో లీడ్ టు మోర్ ఎఫెక్టివ్ కంప్లైన్స్ ఫ్రమ్ ది పబ్లిక్. వాళ్ళ మైండ్ లో కూడా అవి మంచిగా పోతాయి, మంచి క్యారీ చేస్తుంది అది కూడా ఇమేజ్. సో చూడండి దయచేసి, అది చేస్తే బాగుంటుంది. ఇట్ విల్ బి అ గుడ్ ఐడియా టు సీ ద పబ్లిక్, సీ దేర్ ఫేస్, లెట్ దెమ్ సీ యూ ఆల్సో. అదేవిధంగా ఈ ఫైన్స్ విషయంలో ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఫైన్స్ కూడా వేయాల్సి ఉంటుంది. 144ని ఉల్లంఘిస్తే, అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న రూల్స్ ని కోవిడ్ గైడ్ లైన్స్ ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ వేయాల్సి ఉంటుంది. దానికి ఆల్రెడీ ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు కలెక్టర్ గారు. అందులో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రత్యేకంగా ఇప్పుడు పోలీస్ కి మనం ఫైన్స్ అయితే నా పద్ధతి ఓన్లీ ఈ చలానే ఉంటాయి, మనం ఓన్లీ ఈ చలానే వేస్తూ ఉంటాము. వి డోంట్ లెవీ మాన్యువల్ చలాన్స్ ఎనీమోర్. మన ఆ పద్ధతి పూర్తిగా మానేశాం. కాబట్టి ఈ కోవిడ్ కర్ఫ్యూ విషయంలో మాకు అది మాన్యువల్ గా కూడా ఫైన్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చలాన్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది ఓన్లీ ఎస్ఐ వ్యక్తిగతంగానే లాగిన్ అయి చేయాల్సి ఉంటాయి. అదేవిధంగా అందులో మనము ఓన్లీ మండల్ హెడ్ క్వార్టర్ వరకే చేయగలుగుతాము. అందులో కూడా మోటార్ వెహికల్ యాక్ట్ మీద ముఖ్యంగా అందులో చేయడానికి ప్రొవిజన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రకరకాలుగా కోవిడ్ వైలేషన్స్ ఉంటాయి. అందులో ఇండివిజువల్స్ కాకుండా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా మనం నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఇండివిజువల్స్ మీద, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ మీద. సో చాలా మంది అన్ని రకాలమైన మనము ఈ పెక్యులియారిటీస్ ని మైండ్ లో పెట్టాలా. కాబట్టి మీరందరూ కూడా ఆల్ ది రెస్పెక్టివ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ రెస్పెక్టివ్ పంచాయత్ సెక్రటరీస్ ఈ ప్లీజ్ ఇష్యూ సమ్ ఫైన్ బుక్స్. ఇంతకు ముందు కూడా మేము మున్సిపల్ ఏరియాస్ లో కమిషనర్ ద్వారా, పంచాయత్ ఏరియాస్ లో పంచాయత్ ద్వారా ఫైన్ బుక్స్ తీసుకుని మాన్యువల్ గా ఫైన్స్ వేసే ఉన్నాము. ఆ డబ్బు అంతా కలెక్ట్ ఏదో ఒకటి అకౌంట్ ఉంటుంది. ఐ థింక్ పంచాయతీ కూడా ఉంటుంది అండ్ మున్సిపల్ కి కూడా ఉంటుంది. ఫైన్స్ కోసం ప్రత్యేకంగా ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. అందులో ఇంతకు ముందు కూడా మనం ఫైన్ వేసే ఉన్నాము. సో దయచేసి అట్లా ఇంకొకసారి చేయండి. మాన్యువల్ ఫైన్స్ తో మాకు ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ ఫ్రీక్వెన్సీలో, ఎక్కువ వాల్యూమ్ లో ఫైన్ చేసే వీలు పడుతుంది. ఈ చలాన్ బాగా లిమిటెడ్ అయిపోతాము. మా కెపాసిటీ, మా అవుట్పుట్ బాగా లిమిటెడ్ అయిపోతూ ఉంటుంది. రోజానికి మేము 2000-3000 కన్నా ఎక్కువ చేయలేము. అదే మీరు ఫైన్ బుక్స్ మాకు అందుబాటులో పెడితే ఖచ్చితంగా ప్రతి రోజుకి 10,000-15,000 ఫైన్ వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో దాని గురించి దయచేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ యూ కోఆర్డినేట్ అండ్ ప్లీజ్ డూ ఇట్. అదేవిధంగా జిల్లా యొక్క బార్డర్ మండలాలు ఏదైతే ఉంటాయో, గుంటూరు బార్డర్ కి కానీ, కర్నూలు బార్డర్ కి కానీ, చిన్న కడప బార్డర్ కానీ, అటుపక్క నెల్లూరు బార్డర్ కానీ, బార్డర్ మండలాల్లో దయచేసి ఎంఆర్ఓ అండ్ ఎస్హెచ్ఓ కొంచెం గట్టిగా కోఆర్డినేషన్ లో ఉండాలి. ఎందుకంటే మీకు అక్కడ ఉంటాయి, అవి 12 o'clock అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, అక్కడి నుంచి ఫ్యామిలీ ఎక్కడో ఏదో పని మీద బయట నుంచి వస్తున్నాక కొంచెం లేట్ అవుతున్నాయి. ఇట్లాంటివి అది వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. ఇంట్రెస్ట్ రేట్ రావచ్చు, ఏదో హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి ఎవరైనా వస్తున్నారా దాని గురించి. సో మీకు చాలా ఇట్లా ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ గా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు చెన్నై నుంచి వస్తున్న వారికి 12 o'clock అయిపోయింది, ఇప్పుడు మన జిల్లా దాటి మీరు ఇంకా ఫర్దర్ గా వెళ్ళకూడదు అని మనం చెప్తే అది సాధ్యం కాదు. సో అట్లాంటి డిసిజన్ మీరు క్షేత్రస్థాయిలో తీసుకోండి. దయచేసి పబ్లిక్ కి సహకారం చేసే విధంగా, వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా ఇట్లాంటివి ప్రాక్టికల్ డిసిజన్స్ వీళ్ళలో తీసుకోవాలి. సో అందులో there is no need to refer again and again for small matters to anybody. అది మీరు ప్రాక్టికల్ గా తీసుకోవండి. హైదరాబాద్ నుంచి కూడా ఉంటాయి మీకు సాధ్యంగా గోయింగ్ టు సమ్ అదర్ ప్లేస్. ఇప్పుడు గుంటూరు వాళ్ళు వదిలేస్తారు, మనం మళ్ళా ఆపిస్తే అది బాగుండు. మాకే నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనేది మాకే హెడేక్ వస్తాయి. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ స్థాయిలో కంట్రోల్ రూమ్ పెట్టి ఉన్నాము. కంట్రోల్ రూమ్ లో ఒక సీనియర్ రెవెన్యూ అధికారి ఉంటారు, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఉంటారు, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉంటారు. అండ్ 24/7 కూడా కంట్రోల్ రూమ్ నడుస్తాయి. కాబట్టి ఈ ఏదైతే లాక్డౌన్ టైంలో, సారీ రిస్ట్రిక్షన్ టైంలో, ఈ కర్ఫ్యూ టైంలో ఏదైతే మూవ్మెంట్ చేయాల్సి ఉంటాయి, ఆర్గనైజ్ మూవ్మెంట్ ప్రత్యేకంగా ఏదైతే విత్ రిగార్డ్ టు ఆల్ ది ఎగ్జామ్షన్ కేటగిరీస్, దాని గురించి కన్ఫ్యూజన్ ఉంటే, ఏదైనా ఎవరైనా అడిగితే మాకు పాస్ కావాలి, మనం ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉన్నాము, ఇట్లాంటి ఏదైనా మ్యాటర్స్ ఉంటే ఖచ్చితంగా యూ గైస్ కెన్ రెఫర్ బ్యాక్ టు ది కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ నుంచి మీకు ఇమీడియట్ గా డిసిజన్ వస్తాయి. అదేవిధంగా ఎస్హెచ్ఓస్ కూడా అందరూ అలర్ట్ ఉండాలి. ఏదైనా కూడా కంట్రోల్ రూమ్ నుంచి, డిసిఐబి, డిఎస్పీ సైడ్ నుంచి మీకు ఏదైనా కూడా ఇంటిమేషన్ వస్తే దాన్ని ఇమీడియట్ గా లెక్కలు తీసుకుని ప్లీజ్ డూ నెసెసరీ యాక్షన్. సో ఈ 2-3 విషయాలు దయచేసి అందరూ కూడా మైండ్ లో పెట్టండి.
జస్ట్ సమ్మరైజింగ్ ఆల్ ఆఫ్ ఇట్, నెంబర్ 1, ప్లీజ్ కీప్ మీటింగ్ యాజ్ కలెక్టర్ సార్ సైడ్. ఈ 2 వారాలు ప్రతిరోజు ఖచ్చితంగా కలవండి, డిసైడ్ ఆన్ ద ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్. నెంబర్ 2, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ బీ సీన్ ఇన్ ద పబ్లిక్. మీరు పబ్లిక్ లో కనపడితే బృందంగా, ఓన్లీ ఎస్హెచ్ఓ కాదు, ఎంఆర్ఓ, ఎస్హెచ్ఓ, ఎండిఓ, ఎంసీ, మున్సిపల్ కమిషన్ అందరూ కూడా కర్ఫ్యూ క్లోజింగ్ టైంకి ప్రత్యేకంగా ఆ టైంకి మీరు పబ్లిక్ లో కనపడితే బాగా ఒక మంచి ఇమేజ్ వెళ్తుంది. నెంబర్ 3 పాయింట్, ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ ఫీల్డ్ లో వస్తే, ఇంటర్ స్టేట్ నుంచి ట్రావెల్ కానీ, ఏదో ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీకి ట్రావెల్ కానీ, సంథింగ్ ఇట్లాంటి ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్ మీరు కోఆర్డినేషన్ ఓన్లీ ఫీల్డ్ లెవెల్లో టేక్ అ డిసిజన్ విచ్ ఇస్ ప్రో పబ్లిక్ ని సపోర్ట్ చేసే విధంగా డిసిజన్ తీసుకోండి. 4th is ఫైన్ బుక్స్. మాకు మాన్యువల్ ఫైన్ బుక్స్ మీరు మీ లిమిట్స్ లో ఏర్పాటు చేయండి, అందుబాటులో పెట్టండి. దాంట్లో మేము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఇంకా ఎఫెక్టివ్ గా చేయగలుగుతాము. అండ్ ఫైనలీ నెంబర్ 6 is ద కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్ లో అన్ని విషయాలు ఎస్కలేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చే కమ్యూనికేషన్స్ ని ఇమీడియట్ గా ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనము 28 ఏప్రిల్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆల్రెడీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. ఆ ప్రొసీడింగ్స్ కంటైన్మెంట్ ఏరియాస్లో మనం పాటించాల్సిన ప్రోటోకాల్ గురించి, అందులో ఒక వర్కింగ్ అరేంజ్మెంట్ గురించి, హ్యూమన్ రిసోర్సెస్ని డిప్లాయ్ చేసి ఏమేమి ఎవరెవరు డ్యూటీస్ చేయాలని ఇచ్చున్నారు. ఈరోజు మళ్ళీ సార్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏదైతే బేస్డ్ ఆన్ ది జీఓఆర్టీ నెంబర్ 192 కర్ఫ్యూ జీవో, రెండింటికి కూడా వర్క్ ఫోర్స్ లేదా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో తేడా ఏం లేదు, బోత్ ఆర్ సిమిలర్. సో ఇంతకుముందు మీకు 1-2 వీసీలలో అండ్ 3-4 సార్లు టీసీలలో చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కంటైన్మెంట్ ఏరియాస్లో ఎవరైతే డ్యూటీస్ పర్ఫామ్ చేస్తూ కంటైన్మెంట్స్ని పాటించాలనో సేమ్ మ్యాన్ పవర్, సేమ్ డిసిప్లినరీస్ మాత్రమే మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారు. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మీరు ఏం చేయాలంటే, గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే మనకు 2 టీంలు పెట్టాం. విలేజ్ సెక్రటేరియట్ అయితే 2 టీమ్స్ పెట్టాం. 1 టీమ్ ఈజ్ అండర్ ది హెడ్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ, సెకండ్ టీమ్ అండర్ ద హెడ్ ఆఫ్ విఆర్ఓ. ఈ 2 టీంలలో కూడా వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ని ఎవరెవరిని ఇవ్వాలనేది కూడా మీకు సార్ 28వ తారీఖు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో క్లియర్గా ఉంది. పంచాయతీ సెక్రటరీకి సపోర్ట్గా 3 ఆఫీసర్స్ ఉంటారు, మన విఆర్ఓకి సపోర్ట్గా 4 ఉంటారు. మనం డే అండ్ నైట్ డ్యూటీస్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది కాబట్టి పంచాయతీ సెక్రటరీ టీంని డేలో పెట్టుకోమన్నాం, విఆర్ఓ టీంని నైట్లో డ్యూటీస్ పర్ఫామ్ చేసుకోమన్నాం. ఈ మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీం ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి స్పెసిఫిక్గా టైమింగ్స్ని స్పెసిఫై చేస్తూ మీరు మళ్ళీ ఇంటర్నల్గా మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చుకోవాలి. మండల స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్లు, వాళ్ళ పేర్లు అన్నింటినీ మెన్షన్ చేస్తూ మీరు అక్కడ వాళ్ళకి ప్రొసీడింగ్స్ లోకల్గా మీరు ఇచ్చుకోవాలి. ఆ విధంగా ఆ విలేజ్ లెవెల్ టీం అనేది వాళ్ళ జ్యూరిడిక్షన్లో వాళ్ళు తిరుగుతూ పెనాల్టీస్ కూడా వేయాలి. మరి పెనాల్టీలు వైలేషన్ చేసిన వాళ్ళకి పెనాల్టీస్ వేయాలి. పెనాల్టీస్ వేయాలంటే ఒకవైపు డిపిఓ అండ్ అనదర్ సైడ్ డిఆర్ఓ. ఈ పెనాల్టీ బుక్స్ ఇప్పుడు ఎస్పీ గారు ఏదైతే రీట్రేట్ చేస్తారో దాని ప్రకారంగా ఈ పెనాల్టీ బుక్స్ని ఇమీడియట్గా ప్రింట్ చేసి వాళ్ళకి సప్లై చేయాలి. పెనాల్టీ వేయడానికి ఒక సిమిలర్గా ఉండేటువంటి బుక్స్ని వాళ్ళకి సప్లై చేయాలి. ఆ బుక్లో వాళ్ళు ఒక ఫైల్లో కనుక రాస్తే 2వ ఫైల్లో జెరాక్స్ లాగా వచ్చేటట్టుగా కార్నర్ లాగా పెట్టి ఆ డబ్బులందరినీ కూడా అండర్ కన్సర్న్ హెడ్లలో మనం డిపాజిట్ కూడా ప్రాపర్గా అకౌంటింగ్ అది కూడా చేసుకోవాలి.